మిషన్ భగీరథ ప్రాజెక్ట్ అన్నారు. ఎవరికి వచ్చినాయి నీళ్లు? ఎక్కడొచ్చినాయి నీళ్లు? వచ్చినాయమ్మా? మీకేమైనా నీళ్లు వచ్చినాయా? ఈ నియోజకవర్గానికి ఒక్క చుక్కైనా నీళ్లు వచ్చిందా? 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తుంది అని 1,20,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం మీద పెడితే ఎన్ని లక్షలకు ఇచ్చింది? అసెంబ్లీలో నిలబడి ఒక మంత్రి చెప్తున్నాడు సిగ్గు లేకుండా 1,50,000 ఎకరాలకు ఇచ్చారట. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తారని చెప్పి 1,50,000 ఇచ్చామని మొన్న అసెంబ్లీలో మంత్రి నిలబడి చెప్తున్నాడు. ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నాడు? సిగ్గుండాలే కదా. 1,20,000 కోట్ల రూపాయలు ఒక ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి మీరు 1,50,000 ఎకరాలకే నీళ్లు ఇస్తారా? పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెప్పారు. కాళేశ్వరం అన్నారు, మిషన్ భగీరథ అన్నారు. అసలు చిన్న ప్రాజెక్టుల గురించి ఎవడైనా పట్టించుకున్నాడా? ఇక్కడ పాలకుర్తి రిజర్వాయర్, చెన్నూరు రిజర్వాయర్ పూర్తి చేసుకుంటే ఇక్కడ ఈ ప్రజలకు నీళ్లు రావా? చేసిండ్రా? చేతనైందా? ఇవేవీ చేయలేదు. పెద్ద ప్రాజెక్టులను అన్ని ముందరేసుకొని కూర్చున్నారు. ఎందుకని? పెద్ద ప్రాజెక్టులు అయితే పెద్ద కమిషన్లు వస్తాయి కాబట్టి. వాళ్ళేమో కమిషన్లు తీసుకుండ్రి, ప్రజలేమో ఆగమైపోతురి. తెలంగాణ ఖజానాను అసలు కొల్లగొట్టేశారు కదా. పట్టపగలే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే 70,000 కోట్ల అవినీతి చేశాడు కేసీఆర్ సార్. అడిగేవాడు ఉన్నాడా? ఎవరైనా ప్రతిపక్షాలు అడుగుతున్నాయా? కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని అయ్యా 70,000 కోట్ల రూపాయలు ఒక్క ప్రాజెక్ట్ లో తిన్నామని ఎప్పుడైనా కొట్లాన్నాయా? రాజశేఖర రెడ్డి బిడ్డ ఢిల్లీ వరకు వెళ్లి సిబిఐ అని కాగని అందరికి నోటీసులు ఇచ్చి అందరికి అర్జీ పెట్టింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు అవినీతి గురించి మాట్లాడుతుంది అంటే ఒక్క రాజశేఖర రెడ్డి బిడ్డ. ఏ ఒక్కరైనా మాట్లాడుతున్నారా కేసీఆర్ అవినీతి గురించి? అసలు మన రాష్ట్రంలో అసలు అన్ని ప్రాజెక్టులు ఒకే మనిషికి మెగా కంపెనీకే ఇస్తున్నాడు కేసీఆర్ సార్. 80% ప్రాజెక్టులు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఒకే కంపెనీకే ఇస్తారా? కానీ మన రాష్ట్రంలో ఇస్తున్నారు. ఎందుకని? ఆ మనిషి కేసీఆర్ మనిషి కాబట్టి. ఆ మనిషికి ఏ ప్రాజెక్టులు ఇచ్చినా కేసీఆర్ కు కమిషన్లు వస్తాయి కాబట్టి. ఎవడైనా మాట్లాడుతున్నాడా? ఒక్క రాజశేఖర రెడ్డి బిడ్డ తప్పితే ఎవ్వరూ మాట్లాడడం లేదు కేసీఆర్ గారు అవినీతి గురించి. ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ 3,700 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది అంటే ఎందుకు చేసింది? ఎందుకంటే అసలు ప్రజలకు సమస్యలే లేవు అని పాలకులు బుకాయిస్తుంటే, వాళ్ళ పథకాలు అద్భుతమని కేసీఆర్ చెప్తుంటే, ప్రజలందరికీ బంగారు తెలంగాణ అయిపోయిందని కేసీఆర్ గారు అబద్ధాలు చెప్తుంటే, ఈ మాటలో వాస్తవాలు లేవని, ప్రజలకు సమస్యలున్నాయని, ఆ ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇన్ని నియోజకవర్గాలలో 3,700 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది.